ఆల్రెడీ రిలేషన్ లో ఉన్నారా మీరు? బ్రేకప్ అయిపోయిందా? బ్రేకప్ అయిపోయింది. అయిపోయిందా? అప్పుడు చెప్పారు చాలా రోజులు కలిసి ఉండడం వల్ల అలా అయిందని. యా యా. మళ్ళీ ఎప్పుడు తను ట్రై చేయలేదా? తనే చేయలేదా? మీరు చేసి ఎవరు బ్రేకప్ చెప్పారు? ఏం పర్లేదు, బ్రేకప్ ఎవరు చెప్పారు? ఓ గాడ్. దామిని లాంటి అమ్మాయికి బ్రేకప్ తను చెప్పాల్సినంత దమ్ము ధైర్యం ఎలా వచ్చింది? లేదు లేదు, అబ్బాయి మంచి, చాలా మంచి అబ్బాయి. చూసారా, అంటే మీరు ఎంత ప్రేమించారో ఎంత అభిమానించారో అర్థమవుతుంది. లేదు, యాక్చువల్లీ అందంగా ఉన్న అమ్మాయిలు చాలా కూల్ గా, అసలు నిజంగా క్యూట్ గా, వాళ్ళు పాపం బోల్డ్ గా కనిపిస్తారు కానీ అర్థం చేసుకోలేరు అబ్బాయిలు. అయ్యో, నాకు తెలుసు. సో యా, సో అంటే అంటే ఇద్దరికి ఏవో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇద్దరితో. అంటే తన సైడ్ నుంచి అంటే నేను ఐ వాజ్ వెరీ రెడీ, లెట్స్ వర్క్ ఇట్ అవుట్ అని. తను లేదు, కుదరదు, ఇంకా అవ్వదులే అని అన్నాడు. సో ఎందుకు, ఏదన్నా అంటే ఏం లేదు, మా ఇద్దరి వాల్యూస్ ఏవైతే ఉన్నాయో, లేకపోతే మా ఇద్దరు ఒపీనియన్స్ ఆన్ ఫ్యూ టాపిక్స్, అవి చాలా డిఫరెంట్ అన్నమాట. సో అక్కడ కొంచెం క్లాష్ అయింది. అమ్మా నాన్నకి చెప్పారా మీరు యా 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 చెప్పు, అందరికీ తెలుసు, అందరికి ఓకే అన్నారు. ఓకే అన్నారు. యా 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 ఓకే అన్నారు. మరి మళ్ళీ ఒకసారి పేచప్ చేసుకుంటే సరిపోతుంది. ఇష్టపడ్డారు, ఇప్పుడు కష్టం లేదు, అయిపోయిందా? చాలా 2 years అయిపోయింది. 2 years ఏంటి, ఉంటే రాసి పెట్టుంటే ఎన్ని సంవత్సరాలైనా వస్తుంది. అయ్యో బాబోయ్. ఇక్కడ కాదు, మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అన్నారు. మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్. కానీ ఇప్పుడు మీ చేతిలో మీరు అనుకుంటున్నారు, ఆ 2 years లో ఇంకా ఏమైనా బాండ్ గట్టిపడుతుందో ఎవరికి తెలుసు. సో నేనైతే అట్లా అనుకోను. ఆల్మోస్ట్ 3 అవుతుంది. ఈ సర్లేండి, చూద్దాం. లేకపోయినా ఒక మంచి అబ్బాయి ఏంటి, ఇండియాలో ఉంటారా అబ్రాడ్ వెళ్ళిపోతారు? లేదు, ఇండియాలోనే ఉంటా. ఇండియాలోనే, ఇక్కడ మన భారతదేశంలోనే ఉండాలి, భారతీయులు. అంటే ఇప్పుడు నేను అబ్రాడ్ వెళ్ళే అంత, ఐ లవ్ అబ్రాడ్, ఐ లవ్ ఫారిన్ కంట్రీస్. ఏ కంట్రీ ఇష్టం? నాకు స్కాట్లాండ్ ఇష్టము, లండన్, ఐ మీన్ యూకే ఇష్టం. ఎన్ని దేశాలు తిరిగారు? 15. అవునా? 10 కాన్సెప్ట్స్ కి వెళ్ళారు. 10-15 ఈజీగా. జపాన్ ఇష్టం, ఐ లవ్ జపాన్. యుఎస్ మాకు కెనడాలోనే ఉంటుంది. సో అంటే ఇట్ డిపెండ్స్, అంటే కాబోయే అబ్బాయి ఎక్కడుంటే అక్కడ. అండ్ ఐ వాంట్ లవ్ మ్యారేజ్ ఓన్లీ, నాకు అరేంజ్డ్ మ్యారేజ్ మీద నమ్మకం లేదు. సో ఒకవేళ లవ్ మ్యారేజ్ చేసుకుంటే లేటర్ ఎక్కడ సెటిల్ అవుతామో అక్కడ సెటిల్ అవుతాం. ఇండియానా అవుట్ ఆఫ్ ఇయర్ ఉంటుందా మ్యారేజ్? ఇయర్ లేదండి, ఇంకా టైం తీసుకుంటారా? చాలా టైం పడుతుంది. ఫస్ట్ లవ్ ఎట్ ఫస్ట్ సెట్ అవ్వాలి, లవ్ లో పడాలి, టెక్స్టింగ్ చేసుకోవాలి, డేటింగ్ చేసుకోవాలి. ఇలా చేసే 7 years కింద బ్రేకప్ అయింది. అప్పుడు పెళ్లి చేసుకోవాలి. కొంచెం అట్లీస్ట్ 2 years పడుతుంది. 2 years అంటే 2 years పట్టదు. 2 years పట్టకూడదు ఈసారి. అమ్మా ఈసారి 2 years పట్టకూడదు. ఎందుకంటే 6 months లో చేసుకోవాలి. అంత కంగారు ఎందుకండి బాబు? నీకు పెళ్లి చేసి పంపించేద్దాం, ఆడపిల్లని ఎక్కువసేపు ఉంచుకోవద్దు. టైం పట్టినా మంచి అబ్బాయి ఖచ్చితంగా మంచిగా కంఫర్ట్ చేసుకో. నేనేదో నిన్ను నేర్పించాను, కిడింగ్, జస్ట్ కిడింగ్ అనమాట. నువ్వు అట్లా బ్లష్ అవుతూ చూడాలని. ప్రస్తుతానికి అయితే ఎవడు లేడు కూడా రేడార్ లో, కాంటాక్ట్స్ లో కూడా ఎవడు లేడు. అవునా? సో దగ్గర రావాలంటే నా దగ్గర భయపడతారు. అమ్మ వద్దు బాబాయ్, మమ్మల్ని ఆటం బాంబులాగానే భయపడతారు. ఐఎమ్ ఎంజాయింగ్ మై సింగిల్ లైఫ్.